బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాగూర్ 2014లో మరాఠా చిత్రం విట్టుదండు సినిమా చేసింది. 2018లో లవ్ సోనియాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ మరాఠా బ్యూటీ. ఇక తెలుగులో 2022లో వచ్చిన క్లాసిక్ మూవీ సీతారామంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఈ బ్యూటీ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం చాలా ఎక్కువగా ఉందని, దానివల్ల ఇటీవల తనకు ఘోర అవమానం జరిగిందని చెప్పుకొచ్చింది. ఓ అవార్డు ఫంక్షన్ కి తాను వెళ్లగానే మీడియా వాళ్లంతా తనను చుట్టుముట్టి ప్రశ్నలతో ముంచెత్తారని, అయితే మృణాల్ మాట్లాడుతుండగానే అక్కడికి జాన్వీ కపూర్ రావడంతో మీడియా అంతా మృణాల్ని వదిలేసి జాన్వీ వైపు పరుగులు తీశారని, ఆ సంఘటన తననెంతో బాధించిందని, చాలా అవమానంగా ఫీల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది మృణాల్ ఠాగూర్. అంతేకాదు, ఇండస్ట్రీలో వారసత్వానికి ఉన్న ప్రాధాన్యత తనలాగా కష్టపడి పైకి వచ్చిన వాళ్లకు లేదని మరోసారి రుజువైందని చెప్పుకొచ్చింది మృణాల్. ఇక మృణాల్ తన వ్యక్తిగత విషయాలు కూడా చెబుతూ, షూటింగ్లు, ఈవెంట్లు అంటూ కుటుంబానికి దూరంగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడం విసుగ్గా ఉంటుందని తెలిపింది. అయినప్పటికీ కెరీర్ కోసం తప్పదు అన్నట్టు మాట్లాడింది. ఒక్కోసారి తన జీవితం మీద తనకే విరక్తి కలుగుతుందని, 20 ఏళ్లకి హాయిగా ఎవరినైనా పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో సరదాగా గడిపేస్తే బాగుండేదనిపిస్తుందని మృణాల్ చెప్పుకొచ్చింది. ఇక తనకు కార్లంటే చాలా ఇష్టమని, అలా చిన్నప్పుడు తమ బంధువుల కారు చూడగానే ఎక్కి కూర్చోవాలనిపించేదని, అయితే అనుమతి లేకుండా వేరే వాళ్ల కార్లు ఎక్కకూడదని, అలా ఎక్కితే మనల్ని చీప్ గా చూస్తారని తన అమ్మ చెప్పిందని మృణాల్ చెప్పుకొచ్చింది. దీంతో తన కష్టార్జితంతోనే కార్ కొని అప్పుడే కార్ ఎక్కాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నానని మృణాల్ తెలిపింది. ఇక తన ఫ్యామిలీలో మెర్సిడెస్ బెంజ్ కొన్న మొట్టమొదటి అమ్మాయి తానేనని చాలా గర్వంగా చెప్పుకుంది మృణాల్. అంతేకాదు, తాను ఫ్యాషన్ రంగంలో ఉన్న డ్రెస్సుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టనని, తాను ఈవెంట్ల కోసం వేసుకునే దుస్తులన్నీ కూడా ఫ్యాషన్ డిజైనర్లు ఇచ్చేవే అని సీక్రెట్ బయటపెట్టింది మృణాల్. ఇక ఇప్పటి వరకు తాను కొన్న ఖరీదైన డ్రెస్ ధర 2000 రూపాయలు మాత్రమే అని ఒక సూపర్ సీక్రెట్ రివీల్ చేసింది మృణాల్ ఠాగూర్. ఇక లక్షల రూపాయలు పోసి డ్రెస్సులు కొనడం, వాటిని బీర్వాలో దాచుకోవడం మృణాల్కు నచ్చదట. అందువల్ల డ్రెస్సుల కోసం డబ్బులు వృధాగా ఖర్చు చేయకుండా ఆ డబ్బులతో ఇల్లు, భూమిపై ఇన్వెస్ట్ చేస్తుంటా అని మృణాల్ చెప్పుకొచ్చింది.